హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మన స్వప్న స్వగృహ కిచెన్లో మరొక సరికొత్త వంటతో మీ ముందుకు వచ్చాను. అదే గార్లిక్ రైస్ అండి. మనకు సీజన్ చేంజ్ అవుతున్న కొద్దీ సర్ది, జ్వరం, దగ్గు వస్తూ ఉంటాయి కాబట్టి కొంచెం స్పైసీ ఫుడ్ తినాలనిపిస్తుంది. అది హెల్దీ వేలో ఘాటుగా ఎలా చేసుకోవాలో, ఎటువంటి ఫుడ్ తినాలి అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. గార్లిక్ రైస్ అనేది చాలా హెల్తీ ఫుడ్ అండి. ఇది లంచ్ బాక్స్ రెసిపీ కూడా. దానికోసం నేను ఒక 4 ఎల్లుల్లిపాయలను తీసుకుంటున్నాను. మనం స్కూల్‌కెళ్ళే రోజుల్లో ఎల్లిపాయ కారం వేసి కొంచెం జలుబు కాగానే ఎల్లిపాయ కారము, నూనె వేసుకొని తింటే ఆ టేస్టే వేరండి. ఇప్పటికి కూడా అది గుర్తుకొస్తే నోట్లో నీళ్ళొస్తాయి కదా! ఎంతమందికి ఇటువంటి ఎల్లిపాయ కారం రెసిపీ అనుభవం ఉందండి? నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ పెట్టండి. నేను ఇప్పుడు ఎల్లిపాయ అన్నం చేయడానికి ఒక 4 వెల్లుల్లిపాయలను పొట్టు తీసుకుంటున్నానండి. ముందు ఇట్లా ఎల్లిపాయలను తీసి పొట్టు తీసుకొని పెట్టుకోవాలి. చూడండి, ఇట్లా మొత్తం ఎల్లిపాయలను పొట్టు తీసుకోవాలి. తర్వాత రోల్ అయితే రోలు, లేదంటే మిక్సీ ఉంటే మిక్సీలో కూడా, కానీ రోల్లో దంచితేనే దీనికి టేస్ట్ బాగా వస్తుందండి. పూర్తిగా మెత్తగా నలగద్దు కాబట్టి, కచ్చాపచ్చ నలగాలి కాబట్టి మిక్సీలో కంటే రోల్లోనే బాగుంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఎల్లిపాయ అన్నం అనేది. చూడండి, ఒక 4 ఎల్లిపాయలు గడ్డలయ్యి పాయలు తీసుకుంటున్నాను. 4 ఎల్లిపాయలయ్యి పాయలు తీసుకుంటున్నాను. తర్వాత కారము, ఉప్పు అనేది మనం తినే టేస్ట్‌కి బట్టి ఉంటుందండి. ఇందులో కొంచెం కారము ఎక్కువనే వేసుకోవాలండి. బావుంటుంది టేస్ట్. చూడండి, 1 ½ స్పూన్ వేసాను ఈ స్పూన్ తోటి. తర్వాత కొంచెం ఉప్పు ఇందులోనే వేసేయాలి. చూడండి, ఒక ½ స్పూన్ ఉప్పు. తర్వాత జీలకర్ర కొంచెం. తర్వాత కొంచెం పసుపు వేయాలండి ఇందులో. మంచిగా దంచుకోవాలి. ఎల్లిపాయ, పసుపు, కారం, జీలకర్ర, మంచిగా ఉప్పు వేసుకొని ఎల్లిపాయ కారాన్ని నీళ్లు పోయకుండా దంచుకోవాలండి. ఒక్కసారి చేసుకున్నామంటే దగ్గు, జలుబు అయితే దెబ్బకు తగ్గిపోతాయండి. అంత పవర్ఫుల్ అండి ఇది ఎల్లిపాయ కారం అనేది. ఇది ఇట్లా చేసి పెట్టుకొని స్టోర్ కూడా పెట్టుకోవచ్చు. ఒక డబ్బాలో పెట్టుకొని వాటర్ తాగలేకుండా ఎక్కువ రోజులైనా కూడా 1 వీక్ దాకానైనా కూడా ఉంటుంది ఎల్లిపాయ కారం. చికెన్లో కూడా వాడుకోవచ్చు ఇటువంటి ఎల్లిపాయ కారాన్ని. ఏ కూరల్లోనైనా కూడా వాడుకోవచ్చు. కారం ప్లేస్లో ఇటువంటి ఎల్లిపాయ కారాన్ని వాడుకోవచ్చు. ఇంట్లో మనం ఎక్కువ ఏమీ ఎల్లిపాయలే కాబట్టి తొందరనే మెదిగిపోతాయండి. మనం ఎటువంటి వాటర్ వేయకుండానే మొత్తం ముద్దకొచ్చేస్తుంది. మిక్సీ పడితే కొన్ని వాటర్ వేయాల్సి వస్తుంది, ఘాటు తగ్గిపోతుంది, ప్లస్ ఉట్టిగానే మెత్తగా అయిపోతాయి. కాబట్టి మిక్సీకి వేయకుండా ఇట్లా దంచుకుంటేనే ఈ ఎల్లిపాయ మంచిగా ఉంటుంది. చూడండి, మెత్తగా అయిపోయింది. పూర్తిగా మెత్తగా కావాలి, ఇట్లా కచ్చాపచ్చగా కొంచెం నోటికి తగిలేటట్టు ఉండాలి. ఎప్పుడైనా ఎల్లిపాయలో వాటర్ వేస్తే దాని ఘాటు అనేది తగ్గిపోతుంది కాబట్టి వాటర్ వేయకుండానే, నేను ఇప్పుడు ఒక్క చుక్క కూడా వాటర్ వేయలేదండి. వాటర్ వేయకుండానే దంచినాను. చూడండి, ఇట్లా కావాలి. తర్వాత ముద్ద పూర్తిగా మెత్తగా కాకుండా ఇట్లా కచ్చాపచ్చగా దీన్ని కూడా పక్కకు పెట్టేసుకుందాం. మూకుడు పెట్టుకోవాలండి. మూకుడు పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. చూడండి, ఇట్లా కొంచెమే ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఆయిల్ వేడైనాక జీలకర్ర, కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు. ఇది ఆప్షన్ అండి, పూర్తిగా వేసుకుంటూ వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేను టేస్ట్ బాగుంటుందని వేస్తున్నాను. వేసుకొని కరివేపాకు వేసుకున్నాక మనం నూరు పెట్టుకున్న ఎల్లిపాయ ముద్ద ఉంది కదండి, అది వేసుకోవాలి. వేసుకొని నూనెలో మంచిగా వేగనిచ్చుకోవాలి, కలుపుకోవాలి. ఇట్లా కలుపుతూ ఈ ఎల్లిపాయ అంతా కొంచెం పచ్చి వాసన పోయేదాకా మంచిగా కరగనివ్వాలి. నూనెలో వేపుకోవాలి ముద్దను. మంచిగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు అయితే సరిపోతుందండి. స్మెల్ అయితే సూపర్ వస్తుందండి.
ఎల్లిపాయ అనేది మంచిగా వేగినాక చూడండి, మనకి ఈ కారానికి ఎంత అన్నం పడుతుందో అంత చూసుకొని వేసుకొని కలుపుకోవటమే. సో ఇలా సింపుల్గా చేసుకుని ఎల్లిపాయ అన్నం మీరు కూడా మీ ఇంట్లో చేసుకోండి. చూడండి, ఇలా మొత్తం ఈ కారానికి అన్నం పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఇది మంచి లంచ్ బాక్స్ రెసిపీ అండి. జస్ట్ 5 మినిట్స్లో తయారైపోయే లంచ్ బాక్స్ రెసిపీ, హెల్దీ వేలో. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నా వంటలు నచ్చితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్వప్న స్వగృహ కిచెన్. థ్యాంక్ యూ.